నా ప్రియమైన భోజన ప్రియురాలా, ఈరోజు వీడియోలో మీకు చికెన్ బిర్యానీ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానన్నమాట. సో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టేస్ట్ చేసి ఎవరు చెప్తారనమాట. టేస్ట్ కలవలేదు. వెరీ గుడ్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ నూనె, పసుపు, షాజీరా, యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ పువ్వు, మిరియాలు, రాతి పువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎవరెస్ట్ గరం మసాలా, 4 చిన్న పచ్చిమిరకాయలు, ఒక పెద్ద బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తొక్కుకున్నది, కొత్తిమీర, చికెన్ ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చింది. లెగ్ పీస్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత గ్లాసులు మనకి ఎంతమందికి కావాలనుకుంటే అంతమందికి. ఇది ఒక 1/2 kg దాకా ఉండొచ్చు చికెన్. ఇదేమో 2 గ్లాసుల దాకా తీసుకున్నాను అనమాట. 2 మనుషులకు సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని నూనె కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా తక్కువ యూజ్ అవుతుంది. మన చికెన్ కర్రీతో పోల్చుకుంటే ఈ బిర్యానీకి మాత్రం చాలా తక్కువ నూనె అనమాట. ఇదే ఈ బిర్యానీ యొక్క స్పెషల్ పాయింట్. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఇలా చూస్తున్నారు కదా, ఒక 10-15 మిరియాలు, పువ్వు ఉంది కదా, ఆ పువ్వుని సగం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా సగం పువ్వు, ఒక 4 యాలక్కాయలు, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా, ఒకటి రాతి పువ్వు వేసేసేసి ఇంకా తిప్పేసుకోండి. ఎప్పుడైతే మీకు మంచి సువాసన అయితే వస్తుందో అప్పుడు మాత్రమే అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయాలన్నమాట. అది ఎంతసేపట్లోకి వస్తుందని చెప్తాను. చూస్తున్నారు కదా, 2 minutes తర్వాత ఇలా వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయ కూడా ఇలా కింద అంటుతున్నట్టు, అంటే తెల్లగా అవుతుంది కదా, ఇలా కాలిపోయి. సో అలా అయిన తర్వాత ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇంకా దానిలో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఇక ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తే మనకి మంచి వాసన అయితే వస్తుందన్నమాట. ఇలా తిప్పేసేయండి. పచ్చి వాసన పోయిన వెంటనే ఇంకా మనం చికెన్ వేసేసుకోవచ్చు. కొంచెం అటుగా ఉంటుంది, సో అదేం పర్లేదు, రుద్దుతూ ఉంటే సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలి. వీలైనంత వరకు ప్యాకెట్ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇగ్నోర్ చేయండి. అసలు తీసుకోవద్దు. అది చాలా చండాలమైన వాసన వస్తుంది. చేసే కూడా అసలు చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి చేస్తే. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఏగిందన్నమాట. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. అదే ప్యాకెట్ దాంతో అయితే మంచి చండాలమైన గబ్బు కొట్టింది. బాబా సగం కడుపు నిండిపోయింది వాసన. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. చికెన్ వేసుకొని ఒకసారి తిప్పేసేసి మనం నీట్గా తిప్పేసి ఇంకా మూత పెడదాం అన్నమాట. ఇప్పుడే ఏమి వేయొద్దు మీరు, ఉప్పు కారాలు కానీ ఏమి వేయకూడదు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చికెన్ను మీరు కనుక ముందే కారం వేస్తే చికెన్ అసలు ఉడకదు. ఏమీ వేయకుండా చికెన్నే ఉడికించాలన్నమాట. అది ఎలాగనేది చూపిస్తాను. ఏం లేదు, సింపుల్. మీరు ఇలా ఆల్రెడీ చికెన్లో నీరు ఉంటుంది కాబట్టి ఇంకా చికెన్ ఒకసారి అలా తిప్పేసేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. జస్ట్ మూత పెట్టండి, కానీ ఇది రొటేట్ చేయొద్దు. రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా విజిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా తీస్తే వచ్చేట్టుగా ఉండాలి. అలా మాత్రమే పెట్టేసి అలా వదలండి. ఎంతసేపు అంటే ఒక 2-3 minutes ఒక్కసారి తిప్పుతూ ఉండాలి. అలా 2-3 minutes తిప్పేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. 2 minutes తర్వాత ఇలా ఉడుకుతుందన్నమాట. మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టేసేద్దాం. మీరు ప్రతి 3 minutesకి తిప్పుతూ ఉంటారు కదా, ఎప్పుడైతే మీకు ఈ మెయిన్ లెగ్ పీస్ నుంచి ఇలా ఒక ముక్క ఊడుతున్నట్టు తెలుస్తుందో ఇంకప్పుడు మీరు ఇంకా యుద్ధం మొదలు పెట్టచ్చు అనమాట. యుద్ధం అంటే ఏంటనుకుంటున్నారా? ఫస్ట్ ఇవన్నీ మసాలా పొడి ఉంది కదా, అది కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసేయద్దు, కొంచెం ఇట్లా చాలు. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఇది అంతే, ఒక 1/2 స్పూను. మరీ ఎక్కువైతే తేడాగా ఉండింది. ఆ తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడి ఏం పర్లేదు.
ఆ తర్వాత ఇందాక తీసుకున్న ఫ్రెష్ కొత్తిమీర ఇందాక దారిలో వస్తే తీసుకున్నాను దీనికోసమని. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేసేద్దాం. కారం అయితే నేను ఒక స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే, ఒకవేళ మంట తినేవాళ్ళు అనుకుంటే ఇలా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు బాగా వేసాము, అంటే పచ్చిమిరకాయలు కూడా 4 వేసాము, మండిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పూన్ ఇలా కొంచెం ఉప్పు తీసుకోండి, ఉప్పు వేసేయండి. ఇంక ఇప్పుడు తిప్పుడే, ఇంకా ఫుల్గా తిప్పేసేయండి. ఇంకేం వేయాల్సిన పని లేదు, ఇంతే, ఇంకా తిప్పేసేయండి. నేను పసుపు చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు పసుపు వేసాను అనమాట. ఇక్కడ పసుపు వేసి కూడా ఇంకోసారి తిప్పేసి మూత పెట్టేయండి. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ అలా మొత్తం ఆ కారాలు అన్ని పచ్చదనం పోతుంది అనమాట. సో తిప్పేసి 2 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా చూసారు కదా, అడుగంటినట్టుగా అవుతుందన్నమాట. ఏం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బియ్యం వేసేద్దాం. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసేద్దాం. బియ్యం అయితే వేసేసాము. బియ్యం వేసేసి ఇంకా తిప్పుదాం అనమాట. బాగా తిప్పేసి ఏం చేయాలో చూపిస్తాను. అయితే అన్నం వేసేసి ఫుల్గా తిప్పేసాను. వీలైనంత వరకు మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం కన్నా సెగ పెంచారంటే, మనం నీళ్ళు ఇందాక ఏం లేవు కాబట్టి, ఉల్లిపాయ లేదు కాబట్టి వెంటనే అంటుకుపోద్ది అనమాట. సో అందుకని చెప్పి మీరు వీలైనంత వరకు సిమ్లో పెట్టి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, సో అందుకని చెప్పి నేను 1:2.25 అంటే 1కి 2.25 గ్లాసులు వేస్తున్నాను అనమాట. 2 గ్లాసులకి ఎంత అవుతుంది? 4.5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను నేను. ఇప్పటికి 4 పోసేసాను. ఇది చివరి హాఫ్ గ్లాస్ అనమాట. పోసేసి ఇంకా తిప్పేసేసి అసలు టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పి. మొత్తం తిప్పేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఉప్పు అయితే సరిపోలేదనమాట, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను నేను. వేసి మళ్ళీ కలిపి మళ్ళీ టేస్ట్ చూసి ఒకవేళ సరిపోయినంత వరకు నేను అలా చూసుకుంటూ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ కూడదు కదా. నేను ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసాను అనమాట. అండ్ ఈ ఆకు ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు పైన పెట్టుకోండి. ఎందుకని చెప్తున్నానంటే, ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసేసి కరెక్ట్గా 4 అంటే 4 విజిల్లు, వీలైనంతవరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే రైస్ ఉడికిపోతుంది కానీ చికెన్ ముక్క ఉడకదు. సో అందుకని చెప్పి మీడియం టు లో పెట్టండి. ఒక 15 to 20 మినిట్స్లో 4 కూతలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి దాన్ని. దాని తర్వాత విజిల్ రావాలి, మీరు విజిల్ లేపేయకూడదు అనమాట. సో అది కూడా చూపిస్తాను. వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇలా ఉంది. వాసన అయితే అద్భుతంగా వస్తుంది.